For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ రా మేడం. బిఫోర్ వీడియోలో నాకు ఒక ప్లాంట్ గురించి చెప్తా అన్నారు. అసలు ఆ ప్లాంట్ ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, దానివల్ల మాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మనం ఇప్పుడు ఈ జనరేషన్ లో చూసుకుంటే లైక్ కాస్మెటిక్స్, లిప్స్టిక్స్ అని టైప్ ఆఫ్ కాస్మెటిక్స్ అనేది యూజ్ చేస్తున్నారు. అవును. సో కలర్స్ కానీ వాటన్నిటికి కూడా యూజ్ అయ్యే ప్లాంట్, ప్లస్ బ్యూటీకి అండ్ హెల్త్ రిలేటెడ్ ప్లాంట్ అది. సో ఆ ప్లాంట్ ఏది అని అంటే ప్లాంట్ జాఫ్రా. జాఫ్రా. యా. సో ఈ జాఫ్రా అనే ఈ ప్లాంట్ ని సింధూరి మొక్క అని కూడా అంటారు. సో ఇది ఎక్కువగా లైక్ కొండ ప్రాంతాలలో అడవుల్లో పెరుగుతూ ఉంటాయి ఇవి. అయితే ఈ ప్లాంట్ యొక్క యూజెస్ ని తెలుసుకొని చాలా మంది రైతులు సో దీన్ని లైక్ ఒక పంటలాగా పండిస్తున్నారు అగ్రికల్చర్ ల్యాండ్లలో. సో ఇప్పుడు దీన్ని నార్మల్ గా ఎలాగైతే పత్తి, మిరప, మొక్కజొన్నలు ఇవి పండిస్తారు, సో అలానే ఈ జాఫ్రా పంటను కూడా చాలా మంది రైతులు కొన్ని వందల ఎకరాలు సాగు చేస్తున్నారు. సో అయితే ఈ జాఫ్రా యొక్క యూజెస్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెగ్యులర్ గా కుంకుమ పెట్టుకుంటాం, సింధూరము. సో మనకి దాంట్లో లైక్ టైప్ ఆఫ్ కెమికల్స్ తో ఆ కుంకుమ అనేది తయారు చేస్తారు. సో కెమికల్స్ అవన్నీ వాటితో తయారు చేస్తున్నారు అని చెప్పి ఆల్మోస్ట్ ఇలా ఎఫెక్ట్ అయ్యే వాటన్నిటిని కూడా మనకి గవర్నమెంట్ స్టాప్ చేసేసింది, కెమికల్స్ తో తయారయ్యే కలర్స్ కానీ ఇవన్నీ కూడా. సో అటువంటప్పుడు ఇంకా మనకి కలర్ కావాలి అని అంటే సో అది న్యాచురల్ గా ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి సెర్చ్ చేస్తారు. సో ఆ టైంలో ఈ జాఫ్రా అనే ఈ ప్లాంట్ యొక్క ప్రాముఖ్యత అండ్ దీని విలువ అనేది బయటకు వచ్చింది. సో అప్పటి నుంచి ఇంకా మనకి కలర్స్ కోసం, కుంకుమ కోసం అండ్ అదర్ యూజెస్ కూడా ఈ పంటని సాగు చేస్తున్నారు. ఇది ఒకటి. అండ్ లిప్స్టిక్స్ వాడతారు మనకి. సో ఈ లిప్స్టిక్ కలరింగ్ కి కూడా ఈ జాఫ్రాని వాడతారు. అండ్ కాస్మెటిక్స్ కూడా దీన్ని యూజ్ చేస్తారు. సో ఇది ఒకటైతే. అండ్ ఇది చూసారు కదా, ఇలా ఉంటది. సో దీన్ని మనం ఇలా ఓపెన్ చేసి చూస్తే సీడ్స్ ఉంటాయి. సో ఈ సీడ్ ని ఇలా మనం ప్రెస్ చేసి చూసామనుకోండి, రెడ్డిష్ గా ఇట్లా అయిపోతుంది. సో ఇది ఇంకా మనది లేతగా ఉన్నది, ఇంకా కొంత టైం ఉంది. సో అప్పుడు ప్యూర్ మనకి లైక్ బాగా కుంకుమ కలర్ ఎలా ఉంటుందో ఆ కలర్ లోకి వస్తుంది. ఇంకా కొంత టైం అనేది ఉండింది దీనికి, ఇది ఇంకా లేతగా ఉండింది. ఈ సీడ్స్ తో కుంకుమ గానీ కాస్మెటిక్స్ గానీ తయారు చేస్తారు. ఇది ఒక యూజ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ జాఫ్రా యొక్క రూట్స్ ఉంటాయి కదా, రూట్స్ అండ్ లీఫ్లు, స్టెమ్, వీటితోటి ఆయిల్స్ కూడా తయారు చేస్తారు. సో ఈ ఆయిల్ ని లైక్ ఫుడ్ ప్రిపరేషన్ కి, లైక్ కర్రీ కుకింగ్ కి, వీటన్నిటికి యూజ్ చేయొచ్చు. అండ్ స్కిన్ పైన కూడా యూజ్ చేయొచ్చు. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతాయి. ఇంకొకటి ఏంటి అంటే ఈ జాఫ్రా ఆకులతో కషాయాన్ని కూడా తయారు చేస్తారు. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అండ్ లైక్ బాడీలో డైజెషన్ ప్రాబ్లమ్స్ అవన్నీ కంట్రోల్ కూడా అవుతాయి ఈ జాఫ్రా కషాయంతో. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఐస్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంది, ఐసైట్ అని. లైక్ కొంతమందికి ఎక్కువగా రెడిష్ గా అయిపోతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా ఈ జాఫ్రా ఆయిల్ ని వాడచ్చు. మనకి ఐ ప్రాబ్లం కి మెయిన్ ఏంటి అంటే బేటా కెరోటిన్ అనేది ఎక్కువగా ఉండాలి. సో అది మనకి ఎందులో దొరుకుతుంది? క్యారెట్ లో ఎక్కువగా ఉంటుంది. సో క్యారెట్ కాకుండా ఆల్టర్నేట్ గా మనకి ఈ జాఫ్రాలో కూడా దొరుకుతుంది అని చెప్పి సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది. సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా సో దీన్ని వాడుకోవచ్చు, ఈ జాఫ్రా రూట్స్ ను గానీ, లీవ్స్ ను గానీ, స్టెమ్ ను గానీ. అండ్ కాస్మెటిక్స్, మనం కుంకుమ కావాలన్నా, లిప్స్టిక్స్ కి, వాటికి ఈ జాఫ్రా సీడ్స్ ని వాడతారు. సో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఇందులో. చాలా బాగా చెప్పారు మేడం జాఫ్రా ప్లాంట్ గురించి. థ్యాంక్ యూ సో మచ్.